ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామ్ రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఈ ఏడాది చూసుకుంటే స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ స్ట్రాంగ్ రిటర్న్స్ డెలివర్ చేశాయంటే ఏమంటారు? మార్కెట్ ఎంత వాలటిలిటీలో ఉన్నా సరే స్టిల్ ఎక్కువ రిటర్న్స్ డెలివరీ చేసింది అంటే ఇండెక్స్లో అయినా సరే, ఈటీఎఫ్స్ అయినా సరే, లేదా మ్యూచువల్ ఫండ్స్ అయినా సరే ఖచ్చితంగా స్మాల్ క్యాప్స్ అండ్ మిడ్ క్యాప్స్ ఏనండి. అంటే నీకు విడిగా స్టాక్స్ వైజ్ చూసినప్పుడు రిస్క్ ఉండొచ్చు, ఎక్కువ లాస్ అయి ఉండొచ్చు విడిగా చూసినప్పుడు. బట్ ఇండెక్స్ పరంగా చూసినా, లేదా మ్యూచువల్ ఫండ్ ఫార్మేట్లో చూసినా, లేదా ఈటీఎఫ్స్ ఫార్మేట్లో చూసినా సరే, అంటే స్మాల్ అండ్ మిడ్ క్యాప్కే కేటగిరీకి ఎక్కువ డబ్బు వచ్చింది. అండ్ ఇప్పటివరకు మనం చూసామనుకోండి, నిఫ్టీ 50 చూస్తే ఈ సంవత్సరం రిటర్న్స్ ఆల్మోస్ట్ 11%. ఇంత మార్కెట్ వాలటిలిటీ కూడా స్టిల్ అది 11% డెలివరీ చేసింది. అండ్ సెన్సెక్స్ కూడా 10% డెలివరీ చేసింది యావరేజ్ మీద. అండ్ బీఎస్సీ 500 17% వచ్చింది. అండ్ నిఫ్టీ 500 చూసుకుంటే ఆల్మోస్ట్ 17% వచ్చింది. కానీ లార్జ్ క్యాప్ మొత్తం మీద ఓవరాల్గా 13% వచ్చింది ఈ సంవత్సరం ఇప్పటికి. 13%. ఓకే, ఇంకా 2 months ఉంది కాబట్టి, డిసెంబర్ మంత్ ఉంది కాబట్టి చూడాలి. ప్రస్తుతానికైతే అప్ టు 13% దాకా వచ్చింది లార్జ్ క్యాప్. అదే మిడ్ క్యాప్ ఇండెక్స్ అనుకోండి 25% పెరిగింది. అంటే ఇంత పడుతున్నా సరే మార్కెట్, బట్ స్టిల్ ఇట్ ఈస్ గివింగ్ ద మోర్ ఇట్ ఈస్ కంపేర్ టు లార్జ్ క్యాప్. అండ్ స్మాల్ క్యాప్స్ 30% ఇచ్చినాయి. అంటే బిగ్గెస్ట్ గెయిన్స్ ఈ సంవత్సరం కూడా అండ్ స్మాల్ క్యాప్స్ అండ్ మిడ్ క్యాప్స్ వస్తున్నాయి. అంటే జనాల పర్సెప్షన్ ఎలా ఉంటుందంటే, మార్కెట్ పడుతుంది అనగానే చిన్న ఎక్కువ పడతాయి అనుకుంటున్నారు, అంటే పెద్ద పడవేమనుకుంటున్నారు. కొంత నిజం ఉండొచ్చు, బట్ ఎవిడెన్స్ బేస్ చెప్పాలంటే నువ్వు చెప్పలేవు ఆ విషయాన్ని. పెద్దవి కూడా బాగానే పడుతున్నాయి. కాబట్టి స్మాల్ క్యాప్స్ ఏంటంటే యూనివర్స్ చాలా పెద్దది. అది పెద్దదే సర్కిల్ ఆల్మోస్ట్ ఒక స్మాల్ క్యాప్స్ 4,000 కంపెనీస్ ఉన్నాయి ఇండియాలో. యూనివర్స్ పెద్దది కాబట్టి ఆ పెద్ద మొత్తంలో పడే కూడా ఎక్కువ ఉండొచ్చు. కానీ ఇండెక్స్ పరంగా చూస్తే కనుక ఖచ్చితంగా స్మాల్ క్యాప్ ఇండెక్స్ కానీ మిడ్ క్యాప్ ఇండెక్స్ కానీ ఆల్వేస్ గివ్ ద బెటర్ రిటర్న్స్ దెన్ ది లార్జ్ క్యాప్స్ అనమాట, ఇండెక్స్ పరంగా చూస్తే. అందుకని వాలటిలిటీ అనేది టెంపరీ వచ్చిపోయే ఈవెంట్స్ అండి అవి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఎప్పుడు పోర్ట్ఫోలియో బిల్డప్ చేసుకోకూడదు. అంటే ఫైనాన్షియల్ గోల్స్ ఇంపార్టెంట్. మీరు కన్జర్వేటివా లేదా అగ్రెసివా లేదా అల్ట్రా అగ్రెసివ్ ఉన్నారని ఇంపార్టెంట్. మీరు పక్కా కన్జర్వేటివ్ సేఫ్టీకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటే మీరు హైబ్రిడ్కి వెళ్ళిపోవచ్చు. కన్జర్వేటివ్ హైబ్రిడ్స్ ఉంటే దాన్ని చెక్ చేసుకోవచ్చు. లేదు నాకు ఒక 15% కావాలి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో అనుకుంటే కనుక బ్యాలెన్స్డ్ ఫండ్స్కి వెళ్ళిపోవచ్చు. లేదు నాకు మోర్ దెన్ ఒక 18-20% కావాలంటే ఈక్విటీ ఫండ్స్కి వెళ్ళిపోవచ్చు. ఓకే, అందుకని మార్కెట్ వాలటిలిటీ ఎప్పుడు కూడా ఈక్విటీ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది తప్ప మిగతా వాళ్ళకేం ఉండదు. బట్ రిటర్న్స్ అయినా ఎక్కువ ఎవరికి ఉంటుంది, ఈక్విటీ వాళ్ళకే ఉంటుంది. అందుకని ఎవరి రిస్క్ని వాళ్ళు డిఫైన్ చేసుకొని ఆ పర్టికులర్ కేటగిరీ తీసుకుంటే బెటర్ అనమాట. అందరికీ యూనిఫామ్గా మార్కెట్ సూటబుల్ అవ్వదని చెప్పలేము. ఓకే, అందుకని ఈ సంవత్సరం ఇప్పటి వరకు చూసుకుంటే ఇంత వాలటిలిటీలు కూడా నిఫ్టీ 24,000 ఉన్న ఇప్పటికి కూడా స్టిల్ లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ గివింగ్ ద బెటర్ రిటర్న్స్ దెన్ ది లార్జ్ క్యాప్ అనమాట. అందుకని లార్జ్ క్యాప్లో సేఫ్టీ ఉంది అనుకోవడం అన్న దాంట్లో మ్యాటర్ ఏం లేదు. బట్ ఇండివిజువల్ స్టాక్స్ తీసుకుంటే కనుక ఎస్ లార్జ్ క్యాప్స్ తక్కువ పడతాయి విడిగా చూసుకుంటే. ఎందుకంటే సైజు పెద్దది కాబట్టి సెల్లింగ్ ప్రెజర్ తట్టుకుంటాయి. చిన్న కంపెనీస్ ఏంటంటే చిన్నవి కాబట్టి ప్రెజర్ తట్టుకోలేవు, ఈజీగా కిందకి ఈజీగా పైకి లేస్తుంటాయి అనమాట. అందుకని పట్టడం స్పీడే పెరగటం స్పీడే ఇది. బట్ మనం 1 year రిటర్న్ చూసుకుంటే డెఫినెట్గా అంటే స్మాల్ క్యాప్స్ గివ్ ద బెటర్ రిజల్ట్స్, మిడ్ క్యాప్ గివ్ ద బెటర్ రిజల్ట్స్ అనమాట కంపేర్ టు లార్జ్ క్యాప్తో పోల్చుకుంటే. కాబట్టి ఈ టెంపరీగా ఉన్న మార్కెట్ వాలటిలిటీ మిమ్మల్ని ఎలా ఎఫెక్ట్ అవుతుందో ఊరికి వాళ్ళే మీరు అనలైజ్ చేసుకోండి. ఎస్ఐపీలు చేసే వాళ్ళకి పెద్ద ఎఫెక్ట్ ఏం అవుతుంది, లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మనం కంటిన్యూ చేసుకోవచ్చు. కాబట్టి ఎక్కువ రిటర్న్స్ అండ్ ఎక్కువ రిస్క్ ప్రొఫైల్ ఉన్న వాళ్ళందరూ మూవ్ టు ది మిడ్ అండ్ స్మాల్స్ అనమాట. ఈ స్టేజ్లో కూడా అంటే లేదా కన్జర్వేటివ్ ఉండాలనుకున్న అందరూ గో ఫర్ ది లార్జ్ అండ్ మిడ్, అట్లనే బాగానే ఉంటుంది. అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ వెల్ పెర్ఫార్మ్ చేసింది అంటే ఏమంటారు? ఇక్కడ జాగ్రత్తలు అంటే ఎవరికి వాళ్ళు రిస్క్ డిఫైన్ చేసుకోవటమే. మీకు ఎంత రిటర్న్స్ కావాలి, ఎంత రిస్క్ టాలరేట్ చేస్తారు, ఎస్ఐపిలో పెడుతున్నారా లంసం పెడుతున్నారా అది మీరు డిసైడ్ అవ్వాలి. ఎస్ఐపి పెట్టిన వాళ్ళకి వాటిలిటీ ఏం చేయలేదండి. మనం ఎప్పుడు టైంని 1 yearకి 6 నెలలకి అలా చూడకూడదు. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో చూసుకుంటే ఎస్ఐపి వాళ్ళు ఎప్పుడు కూడా వన్ ఆఫ్ ది బెటర్ వే వెల్త్ మేనేజ్మెంట్ అనమాట అది ఎస్ఐపి వేలో. మిడ్ క్యాప్ ని స్మాల్ క్యాప్ క్రాస్ చేసి వెళ్ళిపోతుందా అంటే ఏమంటారు? మిడ్ టు స్మాల్ రెండు మోరార్లెస్ ఈక్వల్గా వస్తాయండి, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. అయితే రిస్క్ స్మాల్తో పోల్చుకుంటే మిడ్ కొంచెం తక్కువ అంతే. బట్ గుర్తుపెట్టుకుని ఓవరాల్ మన మార్కెట్లో ఉన్నామంటే ఏదో దాంతో మనం ఎఫెక్ట్ అవుతూనే ఉంటాం, ఎక్కువ తక్కువ సెకండరీ. బట్ రిటర్న్స్ ఎక్కువ కావాలంటే మిడ్ అండ్ స్మాల్లో కూర్చొని ఎస్ఐపీలు చేసుకుని వెళ్ళిపోవటం అంతే. ఏ పీరియడ్ అయినా బ్యాడ్ పీరియడ్ అయినా గుడ్ పీరియడ్ అయినా టెంపరీ అవన్నీ, ఆ టైమ్స్ టెంపరీ.
హిస్టారికల్ రిఫరెన్స్ మనం చూసుకుంటే కనుక మార్కెట్ 15% పట్టం అనేది ఎవ్రీ ఇయర్ కామన్. అది ఇది కొత్త ఏం కాదు, ఇదే పాత ఏం కాదు. ఫ్యూచర్లో ఇలాంటి మళ్ళీ రాకుండా ఏం పోవు, కొత్తనే ఉంటాయి. కాబట్టి మీ పని మీరు చేసుకుంటూ, మీ క్వశ్చన్లు మీరు కంటిన్యూ చేసుకుంటూ ఎస్ఐపిలో ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ మీరు ఫీచర్స్లో, ఆప్షన్స్లో, ఇంట్రాడేలో, స్టాక్స్లో ఉంటే మీరు ఎఫెక్ట్ అయి ఉండొచ్చు. హాయ్, మార్కెట్స్ చాలా వాలటిలిటీ ఉన్నాయని భయపడుతున్నారా? మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందని దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఏది రైట్ టైం మార్కెట్లో ఎంటర్ అవడానికి, ఏది బెస్ట్ టైం మార్కెట్లోంచి బయటకు పోవడానికి తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మనీ మేక్ చేద్దాం అనుకున్నారా? ఇలాంటి మీ డౌట్స్ కి క్లారిఫికేషన్ కోసం ఈ వెబినార్. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి. ఎవ్రీ మంత్ సాటర్డే, సండే అండ్ మండే కండక్ట్ చేసే ఈ కోర్సులో మీకు ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, షార్ట్ టర్మ్ లో ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలా, ఎనీబడి కెన్ ట్రేడ్ ప్రోగ్రామ్ ఎలా పార్టిసిపేట్ చేయాలా, ఇలాంటి అన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి మీకు ఎవరికన్నా ఇలాంటి వాటిలో వెల్త్ క్రియేట్ చేయాలని కనుక ఇంట్రెస్ట్ కనుక ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయడం ద్వారా మీ సీట్ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.